ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9వ తేదీన తొలిసారి ఎంక్వైరీ చేసింది సిట్. అనంతరం 2 సార్లు విచారణ చేసిన సిట్ అధికారుల బృందం దూకుడుగా వ్యవహరిస్తోంది. 15 నెలల నుండి ఫోన్ ట్యాపింగ్ కేసును ఛేదించడంలో సిట్ అనేక నిర్ణయాలు తీసుకుని ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించింది. ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలంతో విచారణను వేగవంతం చేయనుంది సిట్ బృందం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ అధికారుల బృందం మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును 3 సార్లు విచారించింది సిట్. ఒక్కోసారి 9 గంటలకు పైగా ఎంక్వైరీ చేశారు. హార్డ్ డిస్క్ల ధ్వంసం వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో చెప్పకుండా పొంతలలేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. 3 రోజులు దాదాపు 20 గంటల పాటు విచారించినా అసలు సూత్రధారుల వివరాలను ప్రభాకర్ రావు బయటపెట్టలేదని తెలిసింది. ప్రణీత్ రావును కూడా 6 గంటలు విచారణ చేశారు సిట్ అధికారులు. ఈ నెల 16న సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఈ కేసులో బాధితులైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ నటులు, జర్నలిస్టుల స్టేట్మెంట్లను తీసుకోనున్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు వేరే దేశానికి వెళ్లాలనుకున్నా వెళ్లలేని పరిస్థితి ఉంది. ప్రభాకర్ రావు విచారణలో ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి వచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఈ నెల 17న ప్రభాకర్ రావును మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది సిట్. దేశంలో తెలంగాణలోనూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో తొలి మహిళా డ్రైవర్గా సరితా నాయక్ రికార్డులోకి ఎక్కారు. రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థలో తొలి మహిళా డ్రైవర్గా డ్యూటీ చేయడం సంతోషంగా ఉందన్నారు సరితా నాయక్. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ ఆర్టీసీలో చేరారన్నారు సరితా నాయక్. గతంలో మస్తాన్ నారాయణపూర్ నుంచి సిత్యా తండా వరకు ఆటో నడిపానన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానన్నారు. తొలి రోజు ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు బస్సు నడిపానంటున్న సరితా నాయక్తో అనిల్ ఫేస్ టు ఫేస్. ఏదైనా సాధించవచ్చు అనే నిదర్శనం, అంటే పదానికి నిదర్శనంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తొలి మహిళా డ్రైవర్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తుంది. సో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రజెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సిత్యా తాండా నాయకు చెందినటువంటి సరితా నాయక్ ఆర్టీసీలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సులు ప్రగతి చక్రం రథం యొక్క స్టీరింగ్ పట్టి మనకి రాష్ట్రంలోనే చాలా మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. సో ఈ రోజు మీరు ఈ విధులు అంటే ఈ డ్రైవింగ్ చేయడం పట్ల ఎట్లా ఫీల్ అవుతాం? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మా అమ్మ నాన్న ఉంటారు, కొంచెం ఏజ్ బార్ అయిపోయారు, వాళ్ళకి చూసుకునే వాళ్ళు ఉండాలి కదా సార్. ఇక దగ్గరగా ఉంటే నేనే చూసుకునేదాన్ని. ఇప్పుడైతే అక్క చూస్తున్నారు, కాకపోతే ఇప్పుడు అన్నీ చూసుకోవాలి. అమ్మకి కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయింది, ఇక అన్నీ చూసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే నేను లాస్ట్ 1 year అవుతుంది ఇప్పుడు. అప్పుడు సార్ వాళ్ళని వచ్చి కలిశాను అనమాట. కోమటిరెడ్డి సార్ని, పొన్నం ప్రభాకర్ సార్ మినిస్టర్ గారిని కలిస్తే వాళ్ళిద్దరు మంచినే సపోర్ట్ చేశారనమాట. సార్ గారి పిఎస్ ఉన్నారు, వేణు సార్ గారిని చెప్పి ఇక్కడ జేబీఎం డిపోలో చేయించమని చెప్తే వాళ్ళ తరపు నుంచి ఇక్కడికి వచ్చాను సార్. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మీరు మొత్తం ఎంతమంది, అంటే మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ? సార్ మేము 5 members అక్క చెల్లెలం, నేనే లాస్ట్ ఆమె. అమ్మ నాన్న వ్యవసాయమే చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు ఇక నడవలేని స్థితిలో ఉన్నారు సార్. అంటే అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళకి చూసుకోవాలనే నా ఆశ సార్, ఇంకేం లేదు. అందుకోసమే రిక్వెస్ట్ పెట్టుకున్నాను. కోమటిరెడ్డి సార్ చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సార్ కోమటిరెడ్డి సార్. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇప్పటివరకు చదువుకున్నారు, ఎంత చదువుకున్నారు, ఇక్కడ ఏ స్కూల్లో చదువుకున్నారు? సో ఫస్ట్ నుంచి మొదట మీరు డ్రైవింగ్ అనేది ఎప్పుడు చేయాలని మీరు అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు డ్రైవింగ్ అనేది? 8th class 7th class ఉన్నప్పుడే కొంచెం మాకు ఇంట్లో మనీ ప్రాబ్లం వచ్చింది. సో దాని మూమెంట్లో నేను కొంచెం బ్రేక్ చేశాను. దాని తర్వాత మళ్ళీ 10th చేసుకున్నాను. 10th అయిపోయిన తర్వాత నేను ఆటో నడిపాను, దేవరకొండలో ఆటో నడిపాను. దాని తర్వాత మళ్ళీ మా ఊరికి వచ్చి అప్పుడు వెంకటరెడ్డి సార్, పల్లా వెంకటరెడ్డి సార్ ఉండే మాకు ఎమ్మెల్యేగా. సో అప్పుడు సార్ కూడా హెల్ప్ చేశారు నాకు. అప్పుడే గవర్నమెంట్ ఆటో వచ్చింది. సో అప్పుడు ఆ ఆటో తీసుకొని ఒక 6 years ఇక్కడే నడిపాను సార్.
6 years తర్వాత మళ్ళీ హెవీ లైసెన్స్ కూడా ఉండే నా దగ్గర. అట్లాగనేసి అక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ ద్వారా చూసుకుంటూ ఒక మేడం పరిచయం అయ్యారు, దేవిశ్రీ మేడం అని. అయితే ఆ మేడం పంపించారు, అక్కడ డ్యూటీ చేసుకుంటారా, ఇట్లా అమ్మాయిలకు ఉద్యోగం ఇస్తున్నారంటే ఆ ఎన్జిఓలో పోయి జాయిన్ అయిపోయినా. ఢిల్లీలో ఆజాద్ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ ఉంటుంది. సో అక్కడ ఒక 2 years పనిచేశాను సార్. 2 సంవత్సరాలు చేసిన తర్వాత అక్కడ నుంచే వీళ్ళే డిటీసీ వాళ్ళకు అక్కడ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అడగడం జరిగింది. అంటే అమ్మాయిలకు బస్సులో కూడా తీసుకోరా అనేసి అడిగారనమాట. అంటే వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అనగానే మేము 15 మంది వెళ్ళాం సార్. 15 మంది వెళ్తే నేను ఒక్కదాన్నే పాస్ అయ్యాను అక్కడ ఢిల్లీలో కూడా. ఒక అమ్మాయిని పాస్ అయితే నేను 8 సంవత్సరాలు ఒక అమ్మాయిని చేశాను అనమాట అక్కడ కంటిన్యూగా. దాని తర్వాత ఒక 2 years బ్యాక్ 100 మంది వచ్చారు సార్. 10 years ఇప్పుడు నాకు కంప్లీట్ అక్కడ. సో అక్కడ నుంచి అక్కడ కూడా బాగానే ఉంది, ఏం లేదు. కానీ అమ్మ నాన్న కోసం సార్, వాళ్ళు అక్కడికి రాలేరు కదా. సంస్థాన్ నారాయణపూర్ మండలం నుంచి మీ తండాకు డైలీ ఆటో నడిపేవాళ్ళు. సో అప్పుడు ఎన్నో అవమానాలు, అంటే ఎందుకు నడుపుతున్నావు ఆటో అని ఇట్లా ఊర్లో వాళ్ళు ఏమైనా అనేవారా మిమ్మల్ని? లేదు సార్, అందరూ సపోర్ట్ చేశారు అప్పట్లో మాకు ఓన్ ఇల్లు లేకపోయినా అక్కడ రఘుపతి సార్ అని ఉండేవారు, ఆయన కూడా హెల్ప్ చేశారు. సంస్థాన్ నారాయణపూర్ అక్కడ ఎంపీబీగా చేసేవారు అప్పట్లో, ఒక 15 years బ్యాక్. ఒక అమ్మాయి ఇంత మంచి పని చేస్తుందనేసి నాకు సపోర్ట్, ఊరు వాళ్ళ సపోర్ట్, ఇంట్లో వాళ్ళు కూడా అందరు సపోర్ట్ సార్. అక్కడే అట్మాస్ఫియర్, అక్కడి వాతావరణం. ఢిల్లీలో మీరు 10 సంవత్సరాలు చేశారు, సో ఇప్పుడు తెలంగాణలో ఇక్కడే చేస్తున్నారు. సో అక్కడికి ఇక్కడికి ఏమైనా మీకు తేడా అనిపించిందా? ఏమేమి తేడాలు ఉన్నాయి? తేడా ఉంది కదా సార్. అక్కడంటే సిటీ, మెయిన్ సిటీ అంటే ఢిల్లీ నుంచి నోయిడా వెళ్ళేదాన్ని నేను. అక్కడ నుంచి అది కూడా సిటీ, నోయిడా కూడా సిటీ, ఢిల్లీ కూడా సిటీ. మొత్తం అంటే స్టాప్ టు స్టాప్ ఫుల్ ఉండేది నాకు బస్సు. సో ఇక్కడ ఏంటంటే సీటింగ్ కూర్చోబెట్టుకున్నామా, మంచిగా టికెట్ తీసుకున్నామా, వెళ్ళిపోవడం, వెళ్ళి రావడం. కొంచెం అక్కడికంటే కొంచెం హెడేక్ ఇక్కడ తక్కువ ఉంటుంది. ఓవరాల్గా రాష్ట్రంలో అయితే తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలో తొలి మహిళా డ్రైవర్గా సరితా నాయక్ అయితే విధులకు హాజరైంది, డ్రైవింగ్ కూడా చేస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో అనిల్, V6 న్యూస్, MJBS నుండి. హైదరాబాద్లో ప్రముఖ సంగీత దర్శకులు చక్రి 50వ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆయన కుటుంబ సభ్యులు. చక్రి సోదరుడు మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్, ఆయన సోదరి సింగర్ ఆదర్శిని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం శ్రీనగర్లోని ఎవరెస్ట్ స్టూడియోలో జరిగిన జయంతి కార్యక్రమంలో సినీ హీరో సాయిరామ్ శంకర్, గాయని గాయకులు హాజరై కేక్ కట్ చేశారు. చక్రితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ అన్న చక్రి బతికి ఉన్నప్పుడు పలు సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ చేశారని గుర్తు చేసుకున్నారు మహిత్ నారాయణ్. నెక్స్ట్ మీకు కూడా అప్లై అవుతుంది. వివేక్ మధువయ్య రావాలి. ఈరోజు చక్రి అన్నయ్య 50th బర్త్డే పలు చోట్ల జరపడం జరుగుతుంది. ప్రతిసారి లాగానే ఆయన ఉన్నప్పుడు ఎలా జరిగిందో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మా ఊరు మహబాద్లో మా పెద్దక్క సమక్షంలో, వాణీదేవి అక్క పేరు, తన సమక్షంలో అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. అలాగే ఇక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఎన్నో ఆశయాలతో ఆయన బర్త్డే ఎప్పుడు చాలా, అంటే బర్త్డే అనగానే చుట్టాలతో ఫ్రెండ్స్తో కాకుండా ప్రతి బర్త్డే అలా జరుపుకునేవాళ్ళు. అది ఆనవాయితీగానే అలానే ఆయన లేనప్పుడు కూడా అలానే జరపాలన్న మెయిన్ సంకల్పంతో ఈరోజు ఈ 50th బర్త్డే కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. దీన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్ళి చాలామందికి యూజ్ అయ్యేలాగా చేయాలనేది నా కర్తవ్యం. ఈరోజు చక్రన్నయ్య
జన్మదిన సందర్భంగా ఎప్పుడు ఆయన ఉన్నప్పట్లాగానే ఆయన ఉన్నప్పుడు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇంకా అనాథాశ్రమాలలో ఇలా జరుపుకుంటూ ఆయన సంతోషంగా ఉండడం కోసం ఆయన కార్యక్రమాలు చేసినా కూడా ఇవన్నీ సేవా కార్యక్రమాలు కూడా ఫస్ట్ నుంచి చక్రన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ అయిన దగ్గర నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. దాని తర్వాత మహిత్ కూడా దాన్ని మా కుటుంబ సభ్యులు కూడా అందరినీ కంటిన్యూ చేస్తున్నాం అది. కానీ ఇప్పటికి కూడా ఆయన లేకపోవడం, ఆయన మ్యూజిక్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరము. చక్రి అనగానే ఒక మంచి పాటతో పాటుగా మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి సింగర్ అని ప్రేక్షకులందరికీ తెలుసు. దాంతో పాటుగా ఒక మంచి ప్రేమమూర్తి, మంచి సేవా గుణం ఉన్నదని కూడా చక్రి అనగానే అవన్నీ గుర్తొస్తుంటాయి. కుటుంబ సభ్యులతో కానీ ఆయన దగ్గర ఉన్న మనుషుల్ని కానీ అలాగే ప్రేమగా చూపించాడు. ఈరోజు ఆయన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరము. కాకపోతే ఆయన పాటలతోటి, ఆయన చేసే సేవా కార్యక్రమాలతోటి ఇలాగే మేము కూడా మాకు సాధ్యమైనంత వరకు. నీట్ 2025 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సంచలనం సృష్టించారని చెప్పారు ఆ సంస్థ డైరెక్టర్లు సింధూర శరణి. తెలంగాణలో ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకును సాధించారని తెలిపారు. దేశవ్యాప్తంగా టాప్ 10 ర్యాంకుల్లో నారాయణ నుంచి 7 విద్యార్థులు నిలిచారని, ఇది నారాయణ విద్యా సంస్థల నిబద్ధతకు, బోధనా ప్రమాణాలకు నిదర్శనమన్నారు. టాప్ 200లో 20 మంది విద్యార్థులు ఉండగా 1000 మందికి పైగా విద్యార్థులు 650 మార్కులకు పైన సాధించారని తెలిపారు. 45 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో 100% మార్కులు సాధించారన్నారు. ఈ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు. Next, we have Samuel Sathwik, All India rank 728. టాప్ మార్క్ తీసుకున్నా, అలాగే గర్ల్స్ ర్యాంకింగ్ తీసుకున్నా, ఎలా తీసుకున్నా నారాయణ గ్రూప్ తప్ప మరి ఏ ఇతర విద్యా సంస్థలు ఇంత ఘనత సాధించకపోవడానికి కారణం ఎందుకో మీకే తెలుసు. ఎలాంటి టఫ్నెస్ వచ్చినా, పేపర్ ఎలాంటి ఛాలెంజ్ అయినా సరే, అది నేషనల్ కాంపిటీషన్ అయినా, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ అయినా, నారాయణ గ్రూప్ విల్ give you practice in such a way that you are prepared for any kind of challenge anytime అన్నది ఈ రిజల్ట్స్ ద్వారా మనకు తెలిసింది. ఇలాగే if you take all category ranks, only in the top 10 వరకు చదువుతాను. First rank by Kavish from Haryana, second rank Daksh Kumar from Jaipur, and third rank Srishant, third rank again from Madhapur, fourth rank from Rinal, and seventh rank Keshav. Unfortunately they couldn't join us today because of lack of time, but huge round of applause to them. And 10th rank from Prajwal Singh Rathod from Bangalore. South India lo top mark is 670, backed by Jeevan Sai Kumar. Congratulations, Jeevan Sai Kumar. He is the top mark holder in entire South India, and he is the 18th rank in the open category. He is the best rank in combined Telugu states. Congratulations, Jeevan Sai Kumar, and you made us proud. And in top 100, we have 22 ranks, that too in open category. These are only open category ranks I'm talking about. The total number of students who have written NEET examination, 22 lakh students NEET examination raste. 12 lakh students matrame NEET examination lo qualify ayyaru. You can understand the toughness of the paper. This feels absolutely surreal, like something more that I could have imagined. And I think all the credit goes to the Narayana Group, the staff here, the administrators. I am super grateful for all the efforts they have put in. And coming to the first asked question, I really wanted to talk about it, like how did I manage to crack this? And I think here in Narayana we write module tests, grand tests, different tests all over from India, so we are exposed to a lot of papers, and I think at a point you'll start feeling that all the questions are at your fingertips and you're almost nearing perfection. And I'm very grateful to the Narayana staff, teaching and non-teaching staff also. The non-teaching staff, especially the DISA programs, has kept me mental well-being, and this teaching staff with the error analysis and the micro schedules very planned
2 years of future of every NEET aspirant. Every time both of them were in the campus, we worked with more motivation and strategies. And about the faculty, it is quoted. Teachers sow the seeds of knowledge, sparkle them with love, and also patiently wait and nurture them to grow. And the faculty are here for Narayana and for the rest. They helped me through this long journey of 2 years. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న విమానంకు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ బయలుదేరింది. బాంబు బెదిరింపులతో వెంటనే ఫ్లైట్ను ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయానికి తీసుకెళ్లారు పైలట్స్. దీంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఫ్లైట్ను చెకింగ్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న విమానంకు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ బయలుదేరింది. బాంబు బెదిరింపులతో వెంటనే ఫ్లైట్ను ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయానికి తీసుకెళ్లారు పైలట్స్. దీంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఫ్లైట్ను చెకింగ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. శ్రావంతి, విమాన ప్రయాణం అంటేనే ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న విమాన ప్రమాదాలు, విమానానికి బాంబు బెదిరింపులు కూడా కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు మనకు గత కొంతకాలంగా కూడా ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానాల్లో తరచుగా ఏదో ఒక సాంకేతిక లోపంతో పాటు బెదిరింపు బాంబులు కూడా చాలా వస్తున్నాయి. సో ఈ సంఘటనలకు కూడా ప్రజలు చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అంటే మనకు మొన్న 12న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినటువంటి ఏదైతే టేకాఫ్ అయ్యే సమయంలో కుప్పకెళ్ళినటువంటి ఆ యొక్క విమానానికి సంబంధించి కూడా యావత్ ప్రపంచానికి కురిపేసింది. కాబట్టి సో ఈ విమానం తీసుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగింది. కాబట్టి ప్రమాదాలు ప్రయాణికులను చాలా భయానికి గురి చేస్తుంది. బాంబు బెదిరింపు కలకలం కూడా రేగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్నటువంటి విమానంకు బాంబు వచ్చింది. జర్మనీ నుంచి హైదరాబాద్ లోని మన ఇంటర్నేషనల్ శంషాబాద్ విమానాశ్రయం లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని రొమానియా నుంచి జర్మనీలో ఉన్నటువంటి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కూడా అంటే మళ్ళీ డైవర్ట్ చేశారు. అంటే ఈ ఘటనపై సంబంధించిన పూర్తిగా అధికారులు అంతా అలర్ట్ అయిపోయారు. సో బెదిరింపు కాల్పై కూడా ఆరా తీస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేటువంటి విషయాలపై కూడా అంతా ఈ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులు ఆరా తీస్తున్నారు. సో ఈ ఘటనపై కూడా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించి రాడార్ లో కూడా మనకి తాజాగా ఒక లింక్ షేర్ చేశారు. ఏదైతే మన ఫ్లైట్ కి సంబంధించినటువంటి రాడార్ ఉంటుందో సో ఆ రాడార్ లో కూడా దీన్ని డైవర్ట్ చేసినట్టుగా పూర్తిగా తెలుస్తుంది. సో అందులో ఉన్నటువంటి అందరూ కూడా అంటే ప్రయాణించేటువంటి జర్మనీ నుంచి ఇటు మనకు శంషాబాద్ వస్తున్నటువంటి హైదరాబాద్ నగరానికి వస్తున్న వారు కానీ మరి ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా అంత సురక్షితంగానే ఉన్నారు. సో ఈ బెదిరింపు కేవలం ఆ యొక్క విమానానికి వచ్చింది తప్ప ఈ ఎలాంటి ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ జర్మనీ నుంచి బయలుదేరిన ఎయిర్పోర్ట్ కి ఎట్లాంటిది రాలేదు. కానీ ఓన్లీ శంషాబాద్ కి వస్తున్నటువంటి ఈ ఏదైతే LH752 విమానం ఉందో సో దానికి ఈ బెదిరింపు రావడం వల్ల దాన్ని ఎప్పటే మనకి డైవర్ట్ చేసినట్టు కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి అంటే ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. సో జర్మనీ నుండి పయనమైనటువంటి కొద్దిసేపటికే ఈ బాంబు బెదిరింపు కావడంతో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కి అయితే పూర్తి దాన్ని తరలించారు. సో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇట్లా అంటే ఎక్కడి నుంచి వచ్చింది కాల్ అనేది కూడా ఆలోచిస్తున్నారు. సో ఫేక్ కాల్ అయితే ఖచ్చితంగా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ గా అంటే మనకి ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, సో ఎవరు చేశారు, నిజంగానే ఏమన్నా ఉందా, పూర్తిగా కూడా దాన్ని అక్కడ ల్యాండ్ చేసి ప్రస్తుతం అయితే అక్కడ అందరూ సురక్షితంగా ఉన్నారు. అక్కడ అందరినీ కూడా అంటే ఆ ఫ్లైట్ కి సంబంధించిన కూడా పూర్తిగా పిన్ టు పిన్ కూడా అందరూ కనిపి చేస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం అందరూ క్షేమంగా ఉన్నారు. ఈ లుఫ్తాన్సా ఎయిర్పోర్ట్ లో మాత్రం LH752 సంబంధించినటువంటి విమానం బాంబు బెదిరింపు రావడం వల్ల దీన్ని అయితే పూర్తిగా జర్మనీకి సంబంధించినటువంటి జర్మనీ ప్రాంతంలోనే పూర్తిగా నిలిపివేశారు. సో ప్రజెంట్ మాత్రం అందరూ క్షేమంగానే ఉన్నారు. కానీ కొంత భయభ్రాంతులు పరిస్థితి. డ్రగ్ మాఫియా రోజుకో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తోంది. మొన్నటి వరకు కేవలం గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తే ఇప్పుడు ఎవరికి అనుమానం రాకుండా లిక్విడ్ రూపంలో ఉన్న డ్రగ్ ని అమ్ముతున్నారు. గంజాయి మొక్కలను మరగబెట్టి అందులో నుంచి వచ్చిన హ్యాష్ ఆయిల్ ని యూత్, స్టూడెంట్స్, IT ఎంప్లాయీస్ కు విక్రయిస్తున్నారు.
ఇప్పటి వరకు కొకైన్, గంజాయి, ఓపియం, హెరాయిన్, బ్రౌన్ షుగర్, LSD, చెరస్ లాంటి డ్రగ్స్ మాత్రమే ఉండేవి. కానీ డ్రగ్ పెడ్లర్స్ ఇప్పుడు సరికొత్త డ్రగ్స్ ని మార్కెట్లోకి తీసుకువచ్చారు. గంజాయిని విక్రయించడంతో త్వరగా పోలీసులకు దొరికిపోతున్నారని, గంజాయి నుంచి ఆయిల్ తీసి హ్యాష్ ఆయిల్ పేరుతో అమ్ముతున్నారు. సిగరెట్ పై 2 చుక్కల హ్యాష్ ఆయిల్ ని పూత పూసి పీల్చితే డ్రగ్స్ తీసుకున్న దానికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్నారు పోలీసులు. ఈ డ్రగ్స్ తీసుకుంటే ఎవరికీ అనుమానం కూడా రాదంటున్నారు. గంజాయి పెద్ద మొత్తంలో ఉండటంతో దాన్ని తరలిస్తూ ఉండగా పోలీసులకు ఈజీగా దొరికిపోతున్నారు. అదే హ్యాష్ ఆయిల్ అయితే బాటిల్స్ లో ఎవరికీ తెలియకుండా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. 2 గ్రాముల హ్యాష్ ఆయిల్ ను చిన్న చిన్న బాటిల్లో నింపి కస్టమర్లకు అమ్ముతున్నారు. అయితే ఈ హ్యాష్ ఆయిల్ ఎక్కువగా వైజాగ్, అరకు, ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారని తెలిపారు పోలీసులు. పాప్స్ ప్రైవేట్ పార్టీలో హ్యాష్ ఆయిల్ వాడకం పెరిగిపోయింది. గంజాయితో పోలిస్తే హ్యాష్ ఆయిల్ ని క్యారీ చేయడం చాలా ఈజీ అంటున్నారు పోలీసులు. హ్యాష్ ఆయిల్ వినియోగం పెరగడానికి ఇదో కారణం అంటున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1,20,00,000 విలువ చేసే 20 కేజీల హ్యాష్ ఆయిల్ పట్టుకున్నారు. 80 కేజీల గంజాయిని మరిగిస్తే 20 లీటర్ల హ్యాష్ ఆయిల్ వస్తుందన్నారు సిపి సుధీర్ బాబు. హ్యాష్ ఆయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు పెట్రోలియం ఈథర్ని కలుపుతున్నారని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్, గంజాయి, హ్యాష్ ఆయిల్ సరఫరాపై నిరంతరం నిఘా ఉంటుందని హెచ్చరించారు పోలీసులు.